హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో చన్నా మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ రెసిపీ వచ్చేసి మనకి చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, పూరీలో కానీ, దోశలో కానీ దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చెన్నానైతే ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకోవాలండి. తరువాత మార్నింగ్ బాగా బాయిల్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక లవంగము, ఒక చెక్క యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి అందులో వేసేసుకోవాలండి. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత టమోటాస్ అనేది అయితే మనం యాడ్ చేసుకోవాలి. టమోటాస్ కూడా బాగా కుక్ అయ్యాక మనం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో కూడా ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయలేదండి. ఇందులో మనం ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొన్ని గసగసాలు యాడ్ చేసేసి పేస్ట్ చేసుకోవడమేనండి. కొబ్బరి తినేవాళ్ళు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ పేస్ట్లో. అలాగే ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది అయితే ఇలా పైకి వస్తుందండి. ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చెన్నాని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చెన్నాని అన్నిటిని ఇందులో యాడ్ చేయకుండా కొన్ని అయితే మనం పేస్ట్ లాగా అయితే ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ లాగా అయితే ఈ కర్రీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే మనం ఉప్పు, పసుపు, కారం అవన్నీ అయితే యాడ్ చేద్దామండి. మనం నార్మల్గా పిల్లలకి ఇవి గుగ్గిలులాగా బాయిల్ చేసి ఇచ్చామంటే అంత ఇష్టంగా అయితే తినరండి. ఇలా కర్రీలాగా చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. పసుపు, కారం, ఉప్పు అయితే యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్లా చేసి పెట్టుకున్న చెన్నాను అయితే ఇందులో వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే ఇందులో పట్టవు, చాలా తక్కువ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెన్నా అనేది మనకి కుక్ అయిపోయింది కాబట్టి చాలా తక్కువ వాటర్లోనే ఇవైతే కుక్ అయిపోతాయి. ఇవన్నీ మసాలాలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఇక్కడ నేనైతే మ్యాషర్తో మ్యాష్ చేశానండి, మిక్సీ ఏం పట్టలేదు. చిన్నపిల్లలకి అలా తినే వాళ్ళైతే దాన్ని పేస్ట్ లాగా మిక్సీలో అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఫైనల్గా మనం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవడమే, అంతే అండి. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ప్రాసెస్ అయితే ఇంతేనండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.